ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ని మీరు కూడా మీ ఫేస్తో ఎలా క్రియేట్ చేసుకొని ఫన్గా అనేది సోషల్ మీడియాలో ఎలా షేర్ చేసుకుంటారో చెప్తాను. నేను ఈ వీడియోని ఎడ్యుకేషన్ పర్పసే చెప్తున్నాను, ఇలా కూడా చేయొచ్చు అని. ఇప్పుడు ఈ విధంగా మీ ఫేస్తో బాయ్స్ గర్ల్స్ ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలానో తెలుసుకుందాం. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో రీమేకర్ ఏఐ అని సెర్చ్ చేయండి. ఇలా ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. వీడియోని మొదలుపెట్టే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రీమేకర్ ఏఐని క్లిక్ చేశాను. ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఒక 10 నుంచి ఒక 15 అయితే మనకు ఫ్రీగా ఇస్తుంది స్వాప్ చేయడానికి. తర్వాత అయితే లాగిన్ అడుగుతుంది, అంతకు ముందు అయితే అడగదు. దాని గురించి మీకు నో ప్రాబ్లం, అది గుర్తుంచుకోండి. మీరు ఇక్కడ ఫేస్ స్వాప్ని క్లిక్ చేశాను చేసుకోండి. ఈ వెబ్సైట్ అయితే లోడ్ అవుతుంది, ఇంకా మనకి పూర్తిగా లోడ్ అవ్వాలి. ఎస్, లోడ్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ అప్లోడ్ ఇమేజ్, సెకండ్ అప్లోడ్ ఇమేజ్ రెండు ఉంటాయి. ఫస్ట్ ఏమో ఒరిజినల్ ఇమేజ్ ఇవ్వాలి, అంటే నేను ఇప్పుడు ఇచ్చిన మీకు డిజిటల్ బాయ్స్ గర్ల్స్ ఇచ్చాను కదా సోషల్ మీడియా డిజిటల్, అవి సెలెక్ట్ చేసుకోండి. అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేశాను, బ్రౌజ్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయింది. మొదటిగా నేను ఈ ఫోటోని తీసుకున్నాను, డిజిటల్ ఇమేజ్ని. కిందకి వెళ్ళి టార్గెట్ ఫేస్ ఉంటుంది కదా మన ఫ్రెండ్స్తో మనదో, వాళ్ళది తీసుకోండి. ఉదాహరణకు చెప్తున్నాను మీకు, వాళ్ళ ఫేస్ తీసుకోండి. కింద స్వాప్ అని ఉంది. ఓకే, ఇది ఏం చేస్తుంది, ఫోటోని మారుస్తుంది, అంటే ఆ పైన ఉన్న ఇమేజ్కి ఈ ఫేస్ని సింక్ చేస్తుంది. సింపుల్ మెథడ్, కానీ అందరూ లైక్ చేయాలబ్బా. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. చాలా వరకు ఇది ఫ్రీయే ఉంటుంది. మీకు లాగిన్ అడిగితే మీ ఫ్రెండ్ ఫోన్లో చేసుకోండి, నేనైతే అలానే చేస్తాను. లాగిన్ అవ్వకపోతే ఫ్రీగా చేసుకోండి, లాగిన్ అడిగితే మాత్రం చేయండి. ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే అవ్వట్లేదు, డౌన్లోడ్ అని వచ్చింది. మేబీ నా బ్రౌజర్స్లో ఉంది. ఒకసారి డౌన్లోడ్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిందా, సారీ పైనుంచి లాగుతాను. డౌన్లోడ్ క్లిక్ చేశాను. ఒకసారి మినిమైజ్ చేసి గ్యాలరీ ఓపెన్ చేసి చూస్తాను. గ్యాలరీ ఓపెన్ చేశాను, ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు. రైట్, మళ్ళీ ఒకసారి చూస్తాను. డౌన్లోడ్ పైన క్లిక్ చేసి రాలేదు. ఒకసారి మళ్ళీ కింద స్వాప్ చేసి చూద్దాం. ఎస్, డౌన్లోడ్ అయింది. ఇప్పుడు వచ్చింది నోటిఫికేషన్. అప్పుడు క్లిక్ చేస్తే అంత స్పీడ్గా ఉంది ఫోను, బట్ ఓకే వచ్చింది, డౌన్లోడ్లోకి వచ్చింది. ఇది ఇప్పుడు నేను క్రియేట్ చేసింది. ఒకసారి గర్ల్స్ కూడా క్రియేట్ చేసి చూపిస్తాను. మళ్ళీ బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చేసి ఫేస్ స్వాప్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నేర్పిస్తున్నానంతే. ఇప్పుడు నేను పెట్టిన డిజిటల్ ఉన్నాయి కదా సోషల్ మీడియా ఇమేజెస్, బాయ్స్వి గర్ల్స్వి, అవి మీకు డిస్క్రిప్షన్ ఆల్ మెటీరియల్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇవి ఒక 10 వరకు ఫ్రీ ఇస్తుంది, అవి వాడుకోండి. లాగిన్ అడిగితే చేయకుండా మళ్ళీ మీ ఫ్రెండ్లో చేసుకోండి, మీ ఫ్రెండ్ ఫోన్లో. సింపుల్గా ఉంటుంది. బ్రౌజు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక ఫేస్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ అబ్బాయి ఫోటో తీసుకున్నాను. తీసుకొని కిందకి వెళ్ళాను. అప్లోడ్ స్వాప్ ఇమేజ్ ఉంది. టార్గెట్ ఫేస్ అడుగుతుంది. టార్గెట్ ఫేస్ మళ్ళీ ఎన్టీఆర్ గారిదే ఇద్దాం. ఓకే, ఎన్టీఆర్ గారిదే ఇద్దాం. ఓకే, ఇచ్చాను. స్వాప్ పైన క్లిక్ చేశాను. ఇదేం చేస్తుందంటే ఫేస్ని మారుస్తుంది. చేసే విధానం సింపులే, అర్థం చేసుకుంటే మాత్రం సింపుల్గా ఉంటుంది. వీడియోని 1-2 సార్లు చూడండి, ఈజీగా తెలిసిపోతుంది. అందరూ మాత్రం సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి తీసుకొస్తాను ఇలాంటి ఏఐ వీడియోస్. ఆల్రెడీ ఒక 2 అప్లోడ్ చేశాను మన ఛానల్లో, మన టెక్ అడ్వైస్ ఛానల్లో అప్లోడ్ చేశాను. మా హీటెక్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇమేజ్ లోడ్ అవుతుంది. సరే, లోడ్ అవ్వకపోతే డౌన్లోడ్ నొక్కుదాం. లోడ్ అవ్వకపోయినా నో ప్రాబ్లం. పైన మనకు డౌన్లోడ్ అని రావాలి. డౌన్లోడ్ అని వస్తే కంప్లీట్ అయినట్టు. ఇవి రెండింటిని స్వైప్ చేస్తే అసలు ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి. ఫోన్ స్లోగా ఉండి రావట్లేదు, కానీ నా ఫోన్లో అయిపోయినాయి, ఫ్రీ క్రెడిట్స్ అయిపోయినాయి. 15 వరకు ఏమో వాడాను. తర్వాత లాగిన్ అడుగుతున్నాడు, ఆఫ్ చేసి ఇంకో ఫోన్, సెకండరీ ఫోన్ ఉంది నాది, దాన్ని తీసుకున్నాను. డౌన్లోడ్ పైన క్లిక్ చేశాను. డౌన్లోడ్ కోసం వెయిటింగ్. డౌన్లోడ్ డీటెయిల్స్, ఓపెన్ పైన క్లిక్ చేస్తా. ఓకే, మారిపోయింది. చూశారు కదా, ఇలా మీరు కూడా మీ ఫొటోస్ని ఫన్గా చేసుకోవడానికి బాగుంటుందని ఈ వీడియో చేశాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటివి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.